ఇది ఎఫ్ఆర్విలో ఓహోహో చాలా ఫేమస్ అనమాట. రెడీ? సో మనం లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో ఈ సమయంలో మనకి ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా హేమర పాటలు పొరుగు పాటలు వస్తూ ఉంటాయి. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో పక్కనున్న వాళ్ళని లేపితే కనుక ఒక అద్భుతమైన సెషన్ మనం విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మేడం మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు వచ్చేసి లావణ్య అశోక్. సో వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసి 6.5 సంవత్సరాలు అవుతుంది. సో మా డ్రీమ్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. కానీ ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే కన్జ్యూమర్ మైండ్ సెట్ తోటి మాత్రం ఆలోచించద్దు. ఎంతసేపు కన్జ్యూమర్ మైండ్ సెట్తో అలా ఆలోచిస్తే ఏంటంటే మనం సక్సెస్కి వెళ్ళలేము. సో ఒక బిజినెస్ మెంటాలిటీతో ఆలోచించాలి. సో మా టాపిక్ వచ్చేసి 500 BV. దీన్ని మీరు సరిగ్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే పెద్ద చెక్ అనేది వస్తుంది, పెద్ద సక్సెస్ అని వస్తుంది. సో ఇక్కడ నుంచి మా డ్రీమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ అంటే నాకు అవకాశం ఇచ్చినందుకు. టైం చాలా తక్కువగా ఉంది. థ్యాంక్ యూ. సో నాకు జోష్ రావట్లేదు. ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఒకసారి ఇండియన్ పవర్. ఇది హైదరాబాదేనా? ఎస్. సో నేను చాలా మంది తెలుసు. సో కొత్త వాళ్ళ గురించి మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి. బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని. సో చాలా సంవత్సరాల కష్టం తర్వాత నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది 2018లో. సో ఈరోజు మీ ముంగట డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా సో టీచింగ్స్ నేర్చుకొని టీచింగ్స్ ఇచ్చే పొజిషన్కి వచ్చిన. సో థ్యాంక్స్ టు వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండ్ ఎస్పీ పాటిల్ ఫ్యామిలీస్. సో నెక్స్ట్ సార్ వచ్చేది కావాలంటున్నారు. Yes, my topic is 500 PV circle. So 500 PV circle మనం ఎందుకు చేయాలి? సో why? Next. Yes, why ఎందుకు మనం చేయాలి? సో ఇక్కడ ఎంతమంది కన్స్యూమర్స్ ఉన్నారండి? కన్స్యూమర్స్ ఉన్నారా? సో బయట మార్కెట్లో మనం కన్స్యూమర్స్ ఉన్నాము, కానీ వెస్టేజ్లో కన్స్యూమర్స్గా ఉంటే బిజినెస్ నడుస్తుందా? కొనుక్కుంటూ పోతూ ఉంటే బిజినెస్ నడుస్తుందా? సో ఇక్కడ మనం ఒక బిజినెస్ మైండ్ సెట్లో ఉండాలి. బిజినెస్ మైండ్ సెట్లో ఉంటే కనుక మనం ఇక్కడ ఒక పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. సో చాలా మంది కన్స్యూమర్ మైండ్ సెట్లో వెస్టేజ్ ఆపర్చునిటీని చేస్తున్నారు, కానీ సక్సెస్ తీసుకోవట్లేదు. సో మనం ఇక్కడ టోటల్గా మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం చేస్తుంది బిజినెస్. ఆర్ యూ రెడీ? ఎంతమంది బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారండి? ఎస్, వీఆర్ బిజినెస్. వీఆర్ ఇన్ బిజినెస్. ఎస్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్. సో ఏ బిజినెస్లో తీసుకున్నా మనం బిజినెస్ ఎందుకు చేస్తాం? దేనికోసం చేస్తామండి? దేని గురించి వినబడుతుంది కదా లాస్ట్కి? డబ్బుల గురించే కదా, మనీ. సో మరి మనీ సంపాదించాలని మనం స్టార్ట్ చేసిన బిజినెస్లో సో ఏం వస్తే మనం డబ్బులు సంపాదిస్తాం? సో ఏం రావాలి? టర్న్ ఓవర్ రావాలి. సో మరి టర్న్ ఓవర్ ఎట్లా క్రియేట్ అవుతుంది? సో ఏం చేస్తే అవుతుంది? ఏ బిజినెస్లోనైనా సేల్స్ అనేది జరిగితే మనకు టర్న్ ఓవర్ అనేది వస్తుంది. మరి సేల్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సో సేల్స్ రావాలంటే స్టాక్. సో మనం ప్రొడక్ట్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో మనం ఒక కన్స్యూమర్ మైండ్ సెట్లో ఉండి మన ఇంట్లో ప్రోడక్ట్ లేకుండా సో మనము 50 PO 100 PO మన ఇంట్లోకి మాత్రమే కొనుక్కొని మనం పని చేస్తానంటే జరుగుతుందా? సో ఈరోజు బయట ఏ బిజినెస్ అయినా తీసుకోండి. సో స్టాక్ పెడతారా లేదా? పెడతారా? వేలల్లో పెడతారా? లక్షల్లో పెడతారా? లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి వేలల్లో సంపాదిస్తూ ఉన్నారు. సో వీఆర్ ఇన్ టర్న్ ఓవర్ బేస్డ్ బిజినెస్. మనందరం కూడా వెస్టేజ్లో టర్న్ ఓవర్ని క్రియేట్ చేసే బిజినెస్ ఉన్నాం. మనం పీవీ బిల్డ్ చేసే బిజినెస్లో ఉన్నాం. కొనుక్కోవడం కోసం మనం ఈ బిజినెస్లోకి రాలేదు. సో కాబట్టి మనం 500 PV సర్కిల్లో పనిచేస్తే సో సక్సెస్ ఎట్లా వస్తుంది? సో ఎంతమందికి 1 lakh per month ఇన్కమ్ సంపాదించాలని ఉందండి? ఒక్కసారి రైజ్ ద హ్యాండ్. వావ్, సూపర్, ఫెంటాస్టిక్. సో ఇదే క్వశ్చన్ నేను చాలా మందికి అడిగా. 1 lakh ఇన్కమ్ ఎంతమందికి కావాలని చెప్పే ప్రతి ప్లాన్లో అడుగుతా, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. కానీ గోక్రౌండ్ మీటింగ్ కాడికి రండి, మీ కళ నిజమవుతుంది అంటే, సార్ డబ్బులు లేవు సార్, సార్ మా ఇంట్లో ప్రాబ్లం ఉంది సార్, పిల్లలు ఉన్నారు సార్, రకరకాల ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ చెప్తే బిజినెస్ అవుతుందా? సంపాదించగలుగుతామా? ఈరోజు జాబ్ చేస్తున్నాం, ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటే జాబ్లో మన జాబ్ ఉంటుందా పోతుందా? జాబ్ డుమ్మా కొడుతూ ఉంటుందా? ఉండదు కదా.
సో ఇక్కడ కూడా మనం 1 lakh సంపాదించాలని మనం డిసైడ్ అయ్యాము. సో ఏం చేస్తే సంపాదించవచ్చు? సో బయట మార్కెట్లో చూద్దాం ఒకసారి. సో బయట చాలా మంది డబ్బు సంపాదించడం కోసం బిజినెస్లు చేస్తూ ఉన్నారు. సో 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే వస్తుంది? తక్కువ ఎంత పెట్టవచ్చు? నేను అనుకుంటున్నా 10 lakhs పెడితే 1 lakh సంపాదించవచ్చు అని అనుకుంటున్నా. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. 100% అయితే సంపాదించలేదు. కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 10 lakhs per month ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సో రెంట్ డిపెండింగ్ ఆన్ లొకేషన్, మనం పెట్టే లొకేషన్ని బట్టి సో అక్కడ రెంట్ కట్టాల్సి ఉంటుంది. అది 50,000 ఉండొచ్చు, 60,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ లొకేషన్. ఏదో మారు లోపల గల్లీలో పెట్టామనుకోండి బిజినెస్లు నడుస్తాయా? నడవవు. మంచి సెంటర్లో పెట్టాల్సి ఉంటుంది. సో మాడిఫై, సో తీసుకున్న షాప్కి మాడిఫై చేయాలి. ఎట్లా పడితే అట్లా పెడితే రాదు. సో చాలా ఇన్వెస్ట్మెంట్ మాడిఫై మీద పెట్టాల్సి ఉంటుంది. అండ్ మ్యాన్ పవర్, సో బిజినెస్ బాగా నడుస్తుంది అంటే మ్యాన్ పవర్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మ్యాన్ పవర్కి మనం శాలరీస్ ఇవ్వాలి. అండ్ వర్క్, సో ఎంత పని చేయాలా? 1 గంట 2 గంటలు పని చేస్తే బిజినెస్లో ఇన్కమ్ వస్తుందా? రాదు. మినిమం పొద్దున్న 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మనం బిజినెస్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాంపిటీషన్ ఉంటుందా ఉండదా? నా బిజినెస్ బాగా నడుస్తుంది కానీ ఆపోజిట్లో ఇంకో బిజినెస్ రావచ్చు, అప్పుడు నా బిజినెస్ అనేది డల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిస్క్. ఎప్పుడైతే బిజినెస్లో మనకు కాంపిటీషన్ వచ్చిందో రిస్క్ను కూడా ఫేస్ చేయాలి. అండ్ ప్రాఫిట్ ఎట్లా ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ టర్న్ ఓవర్. అక్కడ బిజినెస్లో టర్న్ ఓవర్ బాగా జరుగుతుంది అంటే మీకు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ టర్న్ ఓవర్ జరగకపోతే సో కట్టాల్సిన రెంట్స్ కూడా మన ప్యాకెట్ నుంచే కట్టాల్సి ఉంటుంది. అండ్ డూప్లికేషన్, సో ఒక షాప్ పెట్టినాము, ఇంకొక షాప్ పెట్టి మనం 2 నడపగలుగుతామా? 3 షాపులు పెట్టగలుగుతామా? 4 షాపులు పెట్టగలుగుతామా? పెట్టాల్సిన ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ ఈ పైన చెప్పిన ప్రతి ప్రాసెస్ పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి చూడండి మనం ఎంత పెద్ద బిజినెస్లో ఉన్నామో. సో స్టార్ట్ వెస్టీజ్ బిజినెస్. ఎంతతో స్టార్ట్ చేయొచ్చు వెస్టీజ్ బిజినెస్? 1000 రూపాయల, 3000, 5000, ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? ఎంతతోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ చేతుల్లో అవకాశం ఉంది. కానీ ఎంత చేస్తున్నాము? మనం బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి వచ్చాం. మరి ఎంతతో స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతాం? సో ఇన్వెస్ట్మెంట్ 15,000 రూపీస్. 15,000 రూపీస్ మీన్స్ 500 PV. సో మన దగ్గర స్టాక్ ఉంటుందా ఉండదా? సో నా ఇంట్లో ఉన్న ఆ కబోర్డ్ ఏంటి అంటే నా యొక్క స్టాక్ పాయింట్ అనమాట. సో ఆ కబోర్డ్లో మొత్తము నేను ప్రొడక్ట్స్ అనేది ఉంచుతా. సో ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూస్తే కనుక ఇది నాది ఒక చిన్న సైజ్ కిరాణాంశం. సో రెంట్, వెస్టేజ్లో మనం ఎక్కడ రెంట్ కడుతున్నామా? 3,500 అవుట్లెట్స్కి యూ ఆర్ ద ఓనర్. బట్ ఒక్క షాప్ కన్నా మీరు రెంట్ కడుతున్నారా? ₹1 కట్టట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పవర్. ప్రతి స్టోర్లో మనకు సర్వీస్ ఇవ్వడానికి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక్కరికి కూడా మనం శాలరీలు ఇవ్వడం లేదు. అండ్ కాంపిటీషన్, మన బిజినెస్ కాంపిటీషన్ ఉందా? ఒకవేళ కాంపిటీషన్ ఉంటే ఇంతమందిని ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీకి పిలిచే వాళ్ళం కాదు, ఈ బిజినెస్ చేయమని చెప్పే వాళ్ళం కూడా కాదు. నో కాంపిటీషన్. అండ్ రిస్క్, ఇక్కడ డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది lakhs of rupees లేదు. సో కాబట్టి రిస్క్ అనేది ఉండదు. వర్క్ వచ్చేసి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేసుకోవచ్చు. టీం వర్క్ కాబట్టి మన బిజినెస్ మనం చేసిన తర్వాత మనం ఉన్నా లేకున్నా కూడా మన బిజినెస్ అనేది వస్తూ ఉంటుంది. ప్రాఫిట్ ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్లో లక్షల రూపాయల ఇన్కమ్ ప్రతి నెల సంపాదిస్తున్నారు. పెట్టింది ఎంత? 15,000 రూపాయలతో స్టార్ట్ చేసిరు, కానీ లక్షల రూపాయల ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ అండ్ డూప్లికేషన్ ఈజ్ పాసిబుల్. ఇక్కడ డూప్లికేషన్ అని ఉంది. మనం పని చేయకుండా మన ఇన్కమ్ వచ్చే రోజు ఏంటి అంటే మన కింద నెట్వర్క్ డెవలప్ చేసుకోవడం. సో మరి ఇంత మంచి బిజినెస్లో 15,000 రూపాయల టర్న్ ఓవర్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసినాము. మరి ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తే సక్సెస్ అవుతాం? మరి ప్రోడక్ట్ అయితే కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే సక్సెస్ వచ్చేస్తుందా? సక్సెస్ రాదు. సో దాన్ని తీసుకొని మనం మార్కెట్లోకి వెళ్ళి మనం పని చేయాలి. సో ఇక్కడ మెయిన్ ప్రొడక్ట్స్, ఇక్కడ మన దగ్గర రా మెటీరియల్ ఏంటి? మన వెస్టేజ్ బిజినెస్లో రా మెటీరియల్ ఏంటి? పబ్లిక్, పీపుల్స్. మన పీపుల్స్కి వెళ్ళి చెప్పాలి. సో లిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లోకల్ అప్ టు 10 kilometers, అప్ టు 50 kilometers, ఫస్ట్ ఒక లిస్ట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఆ లిస్ట్ కూడా 100, 200, 300. సో మీ యొక్క లిస్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకోండి. ఫాలో ద విన్నింగ్ టీమ్ కోర్ అండ్ గో గెటర్ స్ట్రక్చర్. సో రైట్ స్ట్రక్చర్, విడ్త్ అండ్ డెప్త్ యాజ్ ఎ 100% సక్సెస్ఫుల్ ఫార్ములా. సో ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో కావాలి. ఆల్రెడీ మన కులకర్ణి సార్ చెప్పిండు, శ్రీనివాస్ సార్ చెప్పిండు కోర్ గో గెటర్ గురించి. సో మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఫాలో చేయండి. అండ్
150 PV సెకండ్ ఎవ్రీ మంత్. సో 2వ తారీఖు నాడు మనం కమిట్మెంట్, సో మనం సెల్ఫ్ తీసుకోవాలి. సో 15,000 రూపాయల వ్యాపారం స్టార్ట్ చేసినాము. ఎవ్రీ మంత్ మనం ఒక కోర్గా మనం నిలబడ్డాం అనుకోండి, మన బిజినెస్కి మనం న్యాయం చేస్తాం. ఫస్ట్ యూ ఆర్ ద బెస్ట్ కన్జ్యూమర్ ఇన్ ద బిజినెస్. ఈ బిజినెస్కి మీరు ఓనర్ కాదు, బెస్ట్ కన్జ్యూమర్ కూడా మీరే. అండ్ 15,000 స్టాక్ మెయింటైన్ ఎవ్రీ మంత్. మీరు 15,000 రూపాయల స్టాక్ తీసుకున్నారు, ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయండి. సో 15,000 రూపాయల స్టాక్ తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ 15,000, ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ 15,000. సో అలా కాదు, 15,000 రూపాయల స్టాక్ని మార్కెట్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చెప్పండి. సో అందులో మనకు ఎలాంటి పీపుల్స్ దొరుకుతారు, ఎన్ని ప్లాన్స్ చేయొచ్చు, ఆర్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్. జస్ట్ ఎగ్జాంపుల్, పార్ట్ టైమ్ జస్ట్ డైలీ 3 plants into 30 days. How many plants? Your STP 90 plants, 90 plants. మరి రిజల్ట్ ఎంత వస్తుంది? సో రిజల్ట్ ఎంత వస్తుంది? తక్కువలో తీసుకుందాము. 90 ప్లాన్లు చెప్పినప్పుడు మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి చేద్దామని చెప్పేసి ఒక 6 members పీపుల్స్ వస్తారా రారా? నిజాయితీగా చెప్పండి, వస్తారా రారా? డ్రీమ్స్ ఉన్నాయా లేవా? వాళ్ళకు డ్రీమ్స్ ఉన్నాయి, మనకు డ్రీమ్స్ ఉన్నాయి. ఒక 6 మంది పీపుల్స్ వస్తారా? ఎస్, పాజిటివ్గా వెళ్ళండి, 100% వస్తారు. మీరు 90 ప్లాన్స్ మీరు కంప్లీట్ చేశారంటే 6 మంది వ్యక్తులు మీ కింద రావడం 100% గ్యారంటీ. సో వాళ్ళు కూడా 15,000 రూపీస్తో స్టార్ట్ చేసిరు. 15,000 into 6 ఎంత? 90,000 బిజినెస్ అంటే 3,000 PV. అండ్ సర్వీస్, మరి 6 మంది లీడర్స్ వచ్చిరు, మిగతా 84 మంది ఎక్కడ వెళ్ళారు? సో వదిలేద్దామా? సో అందులో కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటారు, కొంతమంది ఇంట్లోకి మాత్రమే ప్రోడక్ట్స్ వాడుతారు, కొంతమంది వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ ప్రకారం బిజినెస్ చేయరు కానీ ప్రోడక్ట్స్ వాడడానికి రెడీ ఉంటారు. సో అలాంటి వ్యక్తులకి ఒక 20 to 30 లాయల్ కన్స్యూమర్స్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా? చేయొచ్చా? సైలెంట్గా ఉన్నారు, నేను టీచర్ని అయితే కాదు, మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఎస్, 20 to 30 లాయల్ కన్స్యూమర్స్, ఈచ్ వన్ ఒక 500 రూపీస్ ప్రొడక్ట్స్ మనం సర్వీస్ ఇచ్చిన 25 into 500 12,500 రూపీస్ ప్రొడక్ట్స్ మనం ఇవ్వచ్చా లేదా? సో 150 PV సెల్ఫ్. సో అక్కడ నేను చెప్పా 150 PV సెల్ఫ్, దానికి 100 + 60 చేస్తే కన్సిస్టెన్సీ 2 వస్తుంది, అంటే మనం కూడా ప్రాఫిట్లో ఉండొచ్చా లేదా? సో 150 + 350 + 3,000 PV లీడర్స్ త్రూ వచ్చింది, అంటే 3,500 PV క్రియేటింగ్ మీ యొక్క నెట్వర్క్లో 3,500 PV అనేది మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో పవర్ ఆఫ్ 500 PV సర్కిల్. సో చూద్దాం, మీరు 500 PV చేయడం అనేది మీరు నేర్చుకున్నారు, మీ కింద 6 మంది వ్యక్తులకు నేర్పించారనుకోండి. సో మీరు గో గెటర్ స్ట్రక్చర్లోకి వస్తారు. ఫస్ట్ యూ ఆర్ ద కోర్ అండ్ నెక్స్ట్ క్రియేట్ ద 6 లీడర్స్ అండ్ గో గెటర్ స్ట్రక్చర్. ఎస్ ఆర్ నో? సో 6 మంది వ్యక్తులకి మీరు ఇచ్చారు 500 PV సర్కిల్, టోటల్ 3,500 PV. యు ఆర్ క్రియేటింగ్ 12% లెవెల్ ఇన్ ఫస్ట్ మంత్. సో చూద్దాం 500 PV సర్కిల్లో మనకు ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిరు, ఫస్ట్ మీరు బిజినెస్ అర్థం చేసుకున్నారు. విన్నింగ్ టీం చెప్తున్న ప్రతి మీటింగు, వీక్లీ CEO మీటింగు, మార్నింగ్ జూమ్ సెషన్స్, సో ఇలాంటివన్నీ అటెండ్ అవ్వడం వల్ల మీరు నేర్చుకుంటారు. సో నేర్చుకున్న తర్వాత మీరు ఒక 6 మంది వ్యక్తులకి గైడ్ చేసేంత ఫోకస్ అనేది మీ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ మీకు 3,000 PV + 500 3,500 యువర్ ద 12% లెవెల్. సో 90,000 బిజినెస్ మీరు క్రియేట్ చేసిరు. 6.5K యువర్ ద ఇన్కమ్. సో ఫస్ట్ మంత్ ఆర్ సెకండ్ మంత్ అవ్వచ్చు, అంటే ఫస్ట్ మంత్ నేర్చుకుని సెకండ్ మంత్లో చేసిన, ఫస్ట్ మంత్లోనే ఇది క్రియేట్ చేసిన, మీరు 6,500 వరకు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో సేమ్ ఆపర్చునిటీని 6 మంది వ్యక్తులతో మీరు డూప్లికేట్ చేశారనుకోండి. సో ఇక్కడ ఎంతమంది వస్తారు? 36 members. సో 36 members into 500 PV 18,000 PV అవుతుంది. సో యు ఆర్ క్వాలిఫైడ్ బ్రౌన్స్ డైరెక్టర్. ఎస్ ఆర్ నో? సో 5.40 lakhs 5,40,000 రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్ అనేది మీరు క్రియేట్ చేశారు. ఇక్కడ అప్రాక్సిమేట్లీ టీమ్ బిల్డింగ్ బోనస్, డైరెక్టర్ బోనస్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ టోటల్ కలిపి 48,000 వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. బాగుందా లేదా? చప్పటి సెలవు వచ్చినట్టే అసలు అర్థం కాలేనట్టుంది. ఎస్, సేమ్ ప్రాసెస్ ఇంకొక స్టెప్ డూప్లికేట్ అయ్యింది అనుకోండి. సో ఏమవుతుందో చూడండి రిజల్ట్. 216 మంది 36 into 6 216 మంది 500 PV సర్కిల్లో స్టార్ట్ చేసిరు. సో 1,08,000 PV జరిగింది. యు ఆర్ అచీవింగ్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్. సో దిస్ ఈస్ గో క్రౌన్ మీటింగ్. సో నెక్స్ట్ గో క్రౌన్ స్ట్రక్చర్ కల్లా మీరు క్రౌన్ డైరెక్టర్గా ఈ యొక్క బిజినెస్ని మీరు డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే సో మీ కింద 3.5 lakhs per month ఇన్కమ్ చెక్ అనేది తీసుకోవచ్చు యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా. పాసిబిలిటీ ఉందా లేదా?
సో పాసిబిలిటీ ఉందా లేదా అనడానికి చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ సీ ద మై పిక్చర్. 10 lakhs ఇన్కమ్, 10 లక్షల ఇన్కమ్ నేను తీసుకున్నాము, మేము చేస్తున్నాము, ఇది సాధించినాము. మేము చేసినప్పుడు మీరు సాధించవచ్చా లేదా? ఒక వ్యక్తి చేసినప్పుడు మీ అందరితో అవుతుందా లేదా? జస్ట్ సింపుల్ ప్రాసెస్. జస్ట్ విన్నింగ్ టీమ్ని ఫాలో అవుదాం, అప్లైన్ చెప్పిన మాట ఫాలో అవుదాం. సో మన లైఫ్ని మనం మార్చుకుందాం. మనతో పాటు కొన్ని వేల మంది జీవితాలను కూడా మార్చే అద్భుతమైన అవకాశం వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో ఫోకస్ చేయండి. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా యొక్క గ్రేట్ అప్లయన్స్కి థ్యాంక్ యూ.